శివాయ. పంచారామ దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. సమస్త మానవాళికి ఆత్మానందాన్ని, శాంతిని చేకూరుస్తూ మనోభిష్టాలను అనుగ్రహించే దివ్యక్షేత్రాలే మన దేవాలయాలు. మన భారతదేశం ఆధ్యాత్మిక సంపదకు పుట్టినిల్లు. ఈ వేదభూమిలో దేవతలు అర్చించే సంస్కృతి, సాంప్రదాయాలు ఋషులు మనకు అందించారు. జీవులందరిలోనూ అంతర్లీనంగా ఉన్న అదృశ్య శక్తే పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపాలే సాకార, నిరాకారాలు. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుని నిరాకార రూపమే లింగ స్వరూపంగా ఈ జగత్తును చర్చిస్తూ ఈశ్వరుడు లింగ రూపధరుడైన మన పూజలు అందుకుంటున్నాడు. మహోన్నతమైన ఈ మహాలింగం యొక్క ఆద్యంతములు తెలుసుకుంటకు ముల్లోకాన్నిసే పూజింపబడుచున్న బ్రహ్మ, విష్ణువులు కూడా సాధ్యం కాలేదు. ఈ సృష్టిలో తొలిసారిగా మాఘ బహుళ చతుర్దశి నాడు ఉద్భవించిన తేజోలింగమే అరుణాచల లింగం. ఈ అగ్నిలింగమే ప్రప్రథమంగా భూపై అవతరించిన మహాలింగం. అటు తర్వాత అనంత కోటి లింగాలు ఆవిష్కృతంగా ఆవిష్కరించబడ్డాయి. ఈ సృష్టి అంతా భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు మొదలైన పంచభూత తత్వాలతో నిండి ఉంది. పరమేశ్వరుడు పంచభూత తత్వాల్లో నిండి ఉన్నాడు. పరమేశ్వరుడు పంచభూతాత్మకుడు. తానే అన్నీ నిరూపించుకుంటూ పంచభూత లింగాలుగా స్వయంభువుడై వెలిసినాడు. ఈ మహిమాన్వితమైన శైవ క్షేత్రాలు తమిళనాడులో 4, ఆంధ్రప్రదేశ్లో 1 ఉన్నాయి. అవే పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు శివకంచిలో తమిళనాడులో ఉంది. జలలింగం జంబుకేశ్వరుడు తిరుచారాపల్లి తమిళనాడులో ఉంది. వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అగ్నిలింగం శ్రీ అరుణాచలేశ్వరుడు తిరువణ్ణామలై తమిళనాడులో ఉంది. ఆకాశలింగం శ్రీ నటరాజేశ్వరుడు చిదంబరంలో తమిళనాడులో ఉంది. ఈ పంచభూతలింగ శైవ క్షేత్రాలని దర్శించిన భక్తుల యొక్క పుణ్యక్షేత్రాలు, పుణ్యఫలాలు సిద్ధించి జన్మాంతరమున శివ సామ్రాజ్యం పొందుతారు. ఈ పుణ్యక్షేత్రాలను స్మరించినంత మాత్రమే అఖండ పుణ్యం ప్రాప్తిస్తుంది. అట్టి లింగ స్వరూపుడైన పరమేశ్వరుడు లోకోద్ధరణకై మన పుణ్యభూమి అయిన భారతావనిలో 12 జ్యోతిర్లింగముల రూపంలో 12 పుణ్యక్షేత్రాల్లో స్వయంభువుడై వెలిసినాడు. ఈ రోజు నుంచి శ్రీ పంచారామ క్షేత్రాలను మనం చెప్పుకుందాం. ఓం నమః శివాయ.